హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మన దగ్గర ఉన్న మల్టీ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో వీటికైతే ఈ రోజు అయితే వాటర్ చేంజ్ చేస్తున్నా. అండ్ అలాగే నేను టీడీఎస్ గురించి అయితే చెప్తా. ఈ టీడీఎస్ అనేది అయితే ఎవ్రీ ఫిష్ కి అనేది అయితే వర్తిస్తుంది. అంటే లైక్ మీరు గప్పీస్ విటాస్ కి అయితే ఈ టీడీఎస్ అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ టీడీఎస్ లెవెల్స్ ఉన్న వాటర్ అయితే మీరైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ అలాగే ఈ ఫ్రైస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే ఇందులో అయితే 2 బ్యాచెస్ లా డిఫరెంట్ చేసిన. అండ్ ఒకటేసారి ఇవన్నీ బేబీస్ అవన్నీ వచ్చినాయి. కాకపోతే నేనైతే డివైడ్ అయితే చేసుకున్నా. ఆ డివైడ్ చేసింది ఎందుకు అని అంటే, ఇందులో ఫ్రైస్ అనేది ఎప్పుడైనా కానీ ఏ బెట్టాస్ అయినా కానీ లైక్ బ్రీడ్ అయిన దాని తర్వాత కొన్ని ఫ్రైస్ అనేది అయితే చాలా తొందరగా ఫుడ్ తీసుకొని గ్రోత్ అయితే చాలా తొందరగా అయితే వస్తుంటాయి. మిగతా కొన్ని ఏంటంటే కొద్దిగా స్లో గ్రోత్ అనేది వస్తుంది. అలాంటి ఫ్రైస్ అనేది అయితే మీరు ఇలా సపరేట్ చేసుకుంటే మీరైతే బెటర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇవైతే ఫుడ్ అనేది తొందర తింటూ ఉంటే ఇవి తొందరగా స్పీడ్ గా గ్రోత్ వీటికి వచ్చేస్తూ ఉంటాయి, కానీ అవి మాత్రం రాలేవు. అందుకోసం అని చెప్పి మీరు ఏం చేశారంటే, ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా బ్రీడ్ చేసారు అంటే షూటర్స్ అనేది అయితే సపరేట్ గా అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఏవైతే స్లో గ్రోత్ వచ్చినాయో వాటిని ఇంకొక టబ్ లో షిఫ్ట్ చేయడం వల్ల వాటికి ఫుడ్ కొద్దిగా మంచిగా దొరికి అవి గిట కొద్దిగా మంచి స్ట్రాంగ్ గానే అయితే గ్రోత్ అయితే వస్తుంది. అందుకోసం అని చెప్పి అయితే నేనైతే ఇట్లా డివైడ్ అయితే చేస్తుంటా ఫ్రైస్ ని. అలా డివైడ్ చేసుకోవడం వల్ల అయితే ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇప్పుడైతే టీడీఎస్ ఇప్పుడు చూస్తున్నారా, నేనైతే ఫిషెస్ కి అయితే ఆరో వాటర్ అయితే యూజ్ చేస్తా. అండ్ ఎవరైతే ఫిషెస్ ని పెంచుతున్నారో వాళ్ళకైతే నేనైతే ఒకటే చెప్తా, ఇలాంటిది ఒక టీడీఎస్ మీటర్ అయితే తీసుకోండి. జస్ట్ 150 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ టీడీఎస్ వాడడం వల్ల తెలుస్తుంది మీకు వాటర్లో ఎంత అయింది ఏమున్నాయని చెప్పి. ఎక్కువ హార్డ్గా అయితే ఉండొద్దు వాటర్. అండ్ నేనైతే యూజ్ చేసేది అయితే ఆరో వాటర్. అండ్ 468 అయితే ఉంది. కొన్ని ఆరో వాటర్, బోర్ వాటర్ రెండు మిక్స్ చేస్తా. కాకపోతే కొద్దిగా మాత్రమే బోర్ వాటర్ అయితే యూజ్ చేస్తా. ఒక ఈ టబ్ కెపాసిటీ వచ్చేసేసి ఒక 40 లీటర్స్ అనుకోండి. ఈ 40 లీటర్స్ లో నేను దగ్గర 25 లీటర్స్ వరకు అయితే ఆరో వాటర్ అండ్ రిమైనింగ్ 5-6 లీటర్స్ ఈ వాటర్ అయితే యూజ్ చేస్తాం. అండ్ అది అండ్ ఈ ఫ్రైస్ అయితే ఇప్పుడైతే మీరు ఈ ఏజ్ లో ఉన్నప్పుడైతే వీటిని మార్నింగ్ టైంలో మీరు వాటర్ చేంజ్ చేస్తే వీటిలో ఎటువంటి అగ్రెషన్ కానీ ఏమీ రాదు. బట్ ఇంకా కొద్దిగా సైజు ఫ్రైస్ వచ్చినాయి ఏవైతే ఉంటాయో అవైతే ఖచ్చితంగా అయితే అగ్రెషన్ కి అయితే వస్తాయి. అండ్ ఈ సైజ్ లో ఉన్నప్పుడు మాత్రం మనం అయితే మార్నింగ్ టైంలో అయితే అస్సలు వాటర్ చేంజింగ్ అనేది అయితే వేయద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక 4 months ఓల్డ్ మల్టీ మేల్. బట్ ఇది ఒకటే ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు ఎటువంటిది ఏం కాదు. బట్ ఈ ఏజ్ లో ఉన్న వాటికి అయితే ఏం కాదు. ఇంకా కొద్దిగా పెద్ద అయినాయి అంటే చాలా కొట్లాడి ఫిన్స్ అయితే మొత్తం తెగిపోతాయి. అట్లా చూసుకొని ఏజ్ తగ్గట్టు చూసుకొని అయితే మనం అయితే వేయాలి. అండ్ మాక్సిమం ఇందులో అయితే అన్ని కలర్ మోల్టింగ్ రేషియో అయితే మీరైతే చూసుకోవచ్చు ఈ దాంట్లో మల్టీకి. అండ్ ఇక్కడ అయితే మీరైతే చూడొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్రైస్ వచ్చేప్పుడైనా ఆల్రెడీ ఇవి కొద్దిగా స్లో గ్రోత్ వస్తున్నాయి. బట్ ఇవి గిట్ట గ్రోత్ మెల్లగా వచ్చేసాయి తొందరలోనే. అండ్ దీంట్లో కొన్ని బ్లాక్ సొమరే పిల్లలు ఉన్నాయి. అండ్ రిమైనింగ్ అన్ని ఫ్రైస్ ఉన్నాయి. అట్లా అండ్ ఇది అండ్ వీటికైతే ప్రజెంట్ అయితే ఇలా అయితే నడుస్తుంది. అండ్ వీటికైతే ఇప్పుడైతే వాటర్ అయితే తీసి వాటర్ అయితే న్యూ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఆల్మండ్ లీఫ్ అయితే వేసుకుందాం. వాటర్ వచ్చేసి అయితే ప్యూరిఫై వాటర్, ఇంట్లో ప్యూరిఫైర్ అంటే ఉంటాయి కదా, అలాంటి వాటర్ ఇవి. ప్యూరిఫై చేసినాయి. వీటి టీడీఎస్ అయితే చూసుకోవచ్చు అరౌండ్ 40 అయితే ఉంది. 40కి మించి అయితే ఎక్కువ లేదు. అండ్ నడుస్తుంది ఇంత టీడీఎస్ వాటర్ అయినా కానీ ఈ సైజులో ఉన్న ప్రైస్కి. అండ్ వీటికైతే ఈ వాటర్ అయితే వేసేసుకున్నాం. కొద్దిగా మెల్లగా అయితే వేయాలి. మీరైతే ఇట్లా వేయకుండా కింద చేయి పెట్టండి. నేను ఎందుకంటే ఒక చేతితో షూట్ చేస్తున్నా, ఇంకో చేతితో అయితే వాటర్ పోస్తున్నా కాబట్టి ఇట్లా ఫోర్స్గా వేయకుండా కొద్దిగా మిడిల్లో అయితే చేయి పెట్టండి. వాటర్ అయితే అంత ఫోర్స్గా అయితే ఫ్రైస్ పైన పడదు. ఎట్లయితే మీరైతే వాటర్ అయితే ఫిల్అప్ చేసుకోండి. అండ్ ఈ సైజులో ఉన్న ఫ్రైస్కి మాత్రమే మీరు మార్నింగ్ టైంలో వాటర్ చేంజ్ చేయాలి. బట్ ఈ సైజ్ కంటే పెద్దగా ఉన్నాయి వాటికి మాత్రం ఈ టైంలో వాటర్ చేంజ్ చేశారంటే ఫిన్స్ అన్ని చాలా గాయాపైతే అయిపోతాయి. ఇక దేవునికి బలిచ్చుడే. అట్లుంటుంది. అట్లయితే వేయొద్దు. మార్నింగ్ టైంలో అయితే వీటికి వాటర్ చేంజ్ అయితే వేయొద్దు. ఓన్లీ నైట్ టైం మాత్రమే వేయాలి. ఈ సైజ్కి ఓకే ఏం కాదు. ఈ సైజ్ కంటే పెద్దగా ఉంటే అట్లా వేయండి, నైట్ టైం చేయండి వాటర్ చేంజింగ్. అండ్ ఇప్పుడైతే ఆల్మండ్ లీవ్స్ అయితే వేసేద్దాం. ఆల్మండ్ లీవ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా అయితే నేనైతే స్టోరేజ్ పెట్టుకుంటా. అండ్ కొద్దిగా నీట్గా ఉన్నాయి, మీరైతే యూజ్ చేయండి.
మంచి వాటర్ డార్క్ డిచ్ అయిపోవాలి. సో అలాంటి ఆల్మండ్ లీవ్స్ అయితే యూజ్ చేయండి.